హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ చూసి ఈ పర్టికులర్ వీడియో అనేది ఓపెన్ చేసి ఉంటారు. మీ అందరికీ తెలుసు, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ దాదాపుగా 32,000కు పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి కేవలం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోకపోతే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. లేదు సార్, మాకు ఈ జాబ్ గురించి తెలియదు అంటే నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 10th పాస్ అయ్యి ఉండి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో మీరు ఆల్రెడీ ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పటికీ, సో మీరు వర్కింగ్ ఉమెన్ అయినప్పటికీ, లేదా మీరు హౌస్ వైఫ్స్ అయినప్పటికీ, లేదు మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ వీడియోని చూడండి. ఈ ప్రిపరేషన్ ప్లాన్ సెట్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన విధంగా వీటిని మాత్రమే చదవడానికి ట్రై చేయండి. ఈ టాపిక్స్ మాత్రమే మీకు 2025లో గ్రూప్ డి ఉద్యోగం అనేది 100% రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నేను ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాను, టాపిక్స్ చెప్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తాను, ప్రిపేర్ అవ్వడం కోసం మీరు ఇంట్లో కూర్చొని ఎలా చదువుకోవాలని చెప్తాను. సో ప్రతిదీ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నాకు చేసే సపోర్ట్ వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ చేసినా వితౌట్ ప్రిపరేషన్ అనేది మీకు జాబ్ అనేది రాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆఫ్లైన్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళరు కాబట్టి, సో మన ఛానల్ నుంచి మీకు ఆన్లైన్లోనే మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే విధంగా కోర్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీనికోసం డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, విజన్ అప్డేట్ అని మనదే అప్లికేషన్. డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ జాబ్ సెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత జాబ్స్ అకాడమిక్ క్లాసెస్ అని ఉంటాయి, ఓకేనా. సో ఈ జాబ్స్ అకాడమిక్ క్లాసెస్ అని ఉంటే ఇందులో ఇప్పటి వరకు తెలుగులో మీకు ఎవ్వరు ఇవ్వని విధంగా సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్, ఓకేనా. మీకు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఏదైనా పర్లేదు. ఈ ఒక్క కోర్స్ అనేది మీరు తీసుకొని ప్రిపేర్ అవుతే సో మీకు కంప్లీట్గా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా మీరు 2025లో ఈజీగా ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మన దగ్గర సొంతంగా డిజైన్ చేసే స్తోమత లేదు. సో మనం వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఈ కోర్స్ తీసుకున్నాము. సో ఈ కోర్స్ అనేది వాళ్ళతో మాట్లాడి 2500 ఉన్న కోర్స్ని కేవలం 499కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ 499తో కోర్స్ తీసుకుంటారో మన ఛానల్ నుంచి 150 రూపీస్ అనేది మనమే రీఫండ్ చేస్తాము, ఓకేనా. సో మీరు ఇక్కడికి వచ్చి ఈ కోర్సులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ కోర్సులో చూడండి, మీకు ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్, దాంతోపాటు కంప్యూటర్ సిలబస్ కూడా ఉంటుంది. మీకు ఏ కోర్సులో ఉండదు. ఈ కోర్స్ ఒక్కటి మీకు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా పనిచేస్తుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా రెఫరల్ చేయండి. రెఫరల్ అమౌంట్ కూడా మనం పంపిద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? యాక్చువల్గా ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి సార్? ఫస్ట్ మనం ప్రిపరేషన్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఏ టాపిక్స్ చదివితే మనకు 70+ మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది, మనకు జాబ్ అనేది వస్తుంది, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మీకైనా నాకైనా ఉండే టైం ఎంత? 24 అవర్స్ టైం ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ గా ఏ ఉద్యోగాన్నైనా కూడా 45 డేస్ అనేది ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కనుక మనం చదివితే గవర్నమెంట్ జాబ్ అనేది మనం ఈజీగా సాధించవచ్చు, ఓకేనా. 45 డేస్ ప్లాన్, 24 అవర్స్ టైం. యాక్చువల్గా మనకు ఒక 100 రోజులు టైం ఉంది అనుకుందాం. ఎగ్జామినేషన్ ఒక 100 రోజులు టైం ఉంది సార్. ఈ 100 రోజులని నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కానీ, సో నేను ఇంట్లో వర్క్ చూసుకుంటూ కానీ, సో నేను వర్కింగ్ ఉమెన్ అయితే ఎలా కానీ, సో లేదు అంటే నేను కొత్తగా ప్రిపేర్ అవుతాను, నేను ఏ టాపిక్ చదవాలి అనేది చూద్దాం. సార్ ఏంటి సార్ ఈ 9:8:7 ఫార్ములా ఏంటి సార్ అంటే, ఇవి మొత్తం యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 24 వస్తుందా? ఇది మీ టైమింగ్ అనమాట. 9:8:7 ఫార్ములా అనేది మీ టైమింగ్. సో ఎప్పుడైనా మనం 24 గంటల టైంని సో మనం ఇలా డివైడ్ చేసుకొని మనం ఒకవేళ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా మనకు టైం అనేది తెలుస్తుంది. లేదంటే చూడండి, ఒక 24 అవర్స్ టైం అనేది ఈజీగా అయిపోతుంది, మనకి ఎలా అవుతుందని కూడా తెలియదు. కానీ ఈ 24 అవర్స్ టైంలో 9:8:7 ఫార్ములా ఎలా యూజ్ అవుతుందో నేను చెప్తాను చూడండి. సో ముఖ్యంగా దీని టార్గెట్ ఏంటి అంటే, సో కంప్లీట్లీ వర్కింగ్ సంబంధించి, అంటే మీరు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఫ్రీగా ఉండే వాళ్ళకి 2 విధాలుగా మాట్లాడుకుందాం, ఓకేనా. 2 విధాలుగా మాట్లాడుకుందాం. ఈ 9:8:7 ఫార్ములా ఏంటి సార్? ఈ 9:8:7 ఫార్ములాలో ఈ 7 అవర్స్ ఏదైతే ఉందో, ఈ 7 అవర్స్ ఏ డే స్లీప్. మన హెల్త్ బాగాలేకపోతే మనకి ఏ జాబ్ వచ్చినా, మన దగ్గర ఎన్ని లక్షల రూపాయలు ఉన్నా దేనికి పనిచేయవు. కాబట్టి మన హెల్త్ ముఖ్యం. మన హెల్త్ బాగుండాలంటే మనకు నిద్ర అనేది చాలా ముఖ్యం. 7 అవర్స్ స్లీప్ అనేది మ్యాండేటరీగా ఒక మనిషికి ఉండాల్సిందే.
మీరు ఎంత పెద్ద తోపైనా ఎంత పెద్ద జాబ్ చదువుతున్నా దేనికైనా కూడా 7 hours డీప్ స్లీప్ అనేది కంప్లీట్ అవసరం. సో కాబట్టి మనకున్న 24 గంటలలో 7 గంటల సమయాన్ని మనం కంప్లీట్ గా స్లీప్ వదిలేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను అసలు ఏ జాబ్ చేయట్లేదు సార్, నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను అంటే 9 hours a day చదవాల్సిందే. నువ్వు ఇంకా సబ్జెక్టే చదవాలి. నువ్వు ఏ జాబ్కు చదువుతున్నావో ఆ జాబ్కు సంబంధించి సబ్జెక్ట్ చదవాలి. సార్ రిమైనింగ్ 8 hours ఏంటి సార్? సో ఈ రిమైనింగ్ 8 hours లో 9:8:7 లో 9 hours a day చదువుతున్నావు, 7 hours a day నువ్వు పడుకుంటున్నావు. ఈ రిమైనింగ్ 8 hoursలలో సో నువ్వు తినడానికో స్నానం చేయడానికో ఎక్స్ట్రా యాక్టివిటీస్ కి ఒక 3 hours పోతే రిమైనింగ్ 5 hours టైం ఉంటుంది. ఈ 5 hours టైం నువ్వు టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్లు, రివిజన్లు ఇవి చేయాలి. ఇలా నువ్వు 45 days ప్రిపేర్ అవుతే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా నీకు వస్తుంది. ఓకేనా? ఏ గవర్నమెంట్ జాబ్ అయినా నీకు వస్తుంది. ఇది మనకు ప్రిపరేషన్ ప్లాన్. సార్ నేను జాబ్ చేస్తున్నా సార్, మరి నాకు ఎలా సార్? 9:8:7 7 hours డే స్లీప్ అనుకున్నాం కదా. సో దీంట్లో 9 hours a day నీ వర్క్. ఓకేనా? నీకు 8 hours వర్క్ ఉంటే సో ఒక 1 hour అనేది నువ్వు రెడీ అవ్వడానికో నీకు ఆఫీస్ వెళ్ళడానికో ఒక 1 hour టైం అనేది నువ్వు కేటాయిస్తే సో రిమైనింగ్ 8 hours ఉంటుంది. నీకు కూడా టైం ఉంటుంది, 8 hours టైం ఉంటుంది. సో ఈ 8 hours టైంలో అట్లీస్ట్ ఒక 4 hours టైం అనేది నీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనుకుందాం, పడుకోవడానికో తినడానికో. సో వీటికి సంబంధించిన వర్క్ ఉంది. రిమైనింగ్ 4 hours టైం ఉంటుంది. రిమైనింగ్ 4 hours టైం, ఈ రిమైనింగ్ 4 hours టైంని మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours మన కోర్స్, మార్నింగ్ 2 hours వీడియోస్ చూసి ఈవినింగ్ 2 hours నువ్వు చదువుకున్నా కూడా అంటే కాన్సన్ట్రేషన్ గా ఈ 2 hours టైం ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్ గా చదివితే గ్రూప్ డి జాబ్ అనేది రావడానికి 100% స్కోప్ ఉంటుంది. ఏంటి సార్ ఇంత ఈజీనా? అంతే ఈజీ, ఎందుకంటే సిలబస్ అనేది అంత ఈజీగా ఉంటుంది. సార్ అన్ని జాబ్స్ కి ఇది పనిచేస్తుందా? సో వర్కింగ్ ఎంప్లాయీస్ కి అయితే అన్ని జాబ్స్ కి ఇది పనిచేయదు. సో మనం గ్రూప్ డికి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో గ్రూప్ డికి మీరు మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours కేటాయించి డైలీ ఒక 4 hours టైం ని మీరు కేటాయిస్తే మీకు 100% జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? 24 hours లో 9 hours వర్క్ చేస్తున్నాము, 8 hours అనేది మనకు తెలియకుండా అయిపోతుంది, 7 hours స్లీప్. ఇవి రెండు ఓకే. ఈ 8 hours అనేది మనకు తెలియకుండా అయిపోతుందని ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకున్నారా? సో ఇదే క్రూషియల్ పీరియడ్ అనమాట. ఈ క్రూషియల్ పీరియడ్ ని మనకు అనుగుణంగా మనం ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో అప్పుడు మనకు జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది టైం టేబుల్. సో ఇప్పుడు కొంతమందికి 10 AM కి డే స్టార్ట్ అవుతుంది సార్, నేను 10 AM కి లేస్తున్నా సార్. కొంతమందికి 7 కి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 6 కి స్టార్ట్ అవుతుంది. మీ డే అనేది మీకు ఎలా స్టార్ట్ అవుతుందో దాని ప్రకారం సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎక్కువ మంది కామెంట్ చేయండి సార్ టైం టేబుల్, పర్ఫెక్ట్ టైం టేబుల్ కోసం. ఎక్కువ మంది ఒక 1000 కామెంట్స్ వస్తే కంప్లీట్ గా టైం టేబుల్ నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో ఆ టైం టేబుల్ అనేది మీకు పంపిస్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇది మనకు ప్రిపరేషన్ కి సంబంధించిన ప్లాన్. సో ఇప్పుడు సార్ మీరు ఏదో అన్నారు కదా, ఈ టాపిక్ చదవండి, ఇప్పటి నుంచి చదివినా మీకు జాబ్ వస్తున్నారు కదా, ఎలా సార్ అంటే ఏ జాబ్కైనా మనకు ముఖ్యమైనది ఏంటిది? సిలబస్, దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇవి రెండు మనకు తెలియాలి ఫస్ట్. 100% ఇవి మనకు తెలిస్తే మనకి ఏ జాబ్ అయినా వస్తుంది. సార్ సిలబస్ ఏంటి సార్? ఓకేనా? ఫస్ట్ సిలబస్ ఏంటి సార్? సిలబస్ జనరల్ సైన్స్, ఓకేనా, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఓకేనా, దాంతో పాటు మీకు జనరల్ స్టడీస్, ఓకేనా, జనరల్ స్టడీస్. ఇది మన సిలబస్ అండి. సార్ వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి సార్? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవి 25 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, 30 మార్క్స్ రీజనింగ్, అండ్ దాంతో పాటు జనరల్ స్టడీస్ వచ్చేసరికి 20 మార్క్స్. ఓకేనా? ఇది మనకు టోటల్ గా 100 క్వశ్చన్స్, 90 minutes టైము సిబిటి బేస్డ్ లో ఉంటుంది. ఓకేనా? ఒక క్వశ్చన్ కి ఒక మార్క్, 3 క్వశ్చన్లు నెగిటివ్ లోకి వెళ్తే ఒక మార్క్ అనేది మైనస్ అవుతుంది. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ సిలబస్ కదా మనం ప్రిపేర్ అవ్వడానికి. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో జనరల్ సైన్స్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. మ్యాథమెటిక్స్ లో మనకి ఎన్ని ఉన్నాయి? 25 క్వశ్చన్స్. రీజనింగ్ లో మనకి ఎన్ని ఉన్నాయి? 30 క్వశ్చన్స్. జనరల్ స్టడీస్ లో ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. అయితే చాలా మంది ఏంటంటే వీటన్నిటికీ ప్రిపేర్ అవుతారు, వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది ఒక సముద్రం లాంటిది, ఒక సముద్రం కంటే ఎక్కువనే. దాన్ని మీరు స్టార్ట్ చేశారంటే ఈ గ్రూప్ డి జాబ్ కి ఇంకా మీరు మినిమం మార్క్స్ తెచ్చుకోవడం కూడా కష్టం అవుతుంది. సో కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఈ 3 సబ్జెక్టులే చదవాలి. జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ని మొత్తం వదిలేసేయండి. ఏంటి సార్ మొత్తం వదిలేస్తే జాబ్ వస్తుందా? వస్తుంది. మొత్తం వదిలేయండి, జాబ్ వస్తుంది. ఎలా వస్తుందో నేను చెప్తాను చూడండి.
ఈ జనరల్ స్టడీస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ మనకు 10th క్లాస్ లెవెల్లో చాలా డెడ్ ఈజీ ఉంటుంది పేపర్. చాలా డెడ్ ఈజీ ఉంటుంది. సార్ చాలా డెడ్ ఈజీ ఉంటుంది అంటున్నారు, మరి ఎందుకు సార్ జాబులు రావట్లేదు అంటే పేపర్ అనేది జంబుల్డ్గా వస్తుంది. అంటే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయో తెలియదు, మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయో తెలియదు, రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయో తెలియదు. 90 minutes టైంలో 100 క్వశ్చన్లు చదవడం వల్లనే టైం పోతుంది అనమాట. అంటే టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల పేపర్ ప్రజెంటేషన్ అనేది పోతుంది. సో ఇప్పుడు మీ ప్రాక్టీస్, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఈ జనరల్ స్టడీస్ అనే టాపిక్ని మొత్తమే వదిలేసి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇవి మాత్రమే చదవాలి. ఇవి మాత్రమే చదివి దేని మీద ఫోకస్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా, టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. మనం 20 క్వశ్చన్లు వదిలేద్దాం అనుకున్నాం కదా, అంటే 20 క్వశ్చన్లు మనం ప్రిపేర్ అవ్వద్దు అనుకున్నాం కదా, అంటే పేపర్లో 20 క్వశ్చన్లు తీసేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ దీంట్లో ఒక 15 minutes అనేది సేవ్ చేసుకుంటున్నాం కదా. ఈ 15 minutes టైంని ఈ జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ మీద పెట్టు. నీకు జాబ్ రాకపోతే నన్ను అడుగు. అది కూడా పర్ఫెక్ట్గా, ఏదో చదువుతానా చేస్తానంటే కాదు, పర్ఫెక్ట్గా చదవాలి. జనరల్ స్టడీస్ పెడుతున్నావా, జనరల్ స్టడీస్లో 25కి 23 మార్కులు ఈజీగా రావాలి. ఓకేనా, మ్యాథమెటిక్స్ చేస్తున్నావా 25కి 25 రావాలి. ఎందుకంటే దీంట్లో నెగిటివ్, దీంట్లో నీకు ఏముంటుంది, అక్యురసీ ఉంటుంది. సో అడ్డిగుడ్డి పెట్టడం ఉండదు కదా, ప్రతిదంతా ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ 30 out of 30 పెట్టాల్సిందే. ఒక సబ్జెక్ట్నే వదిలేస్తున్నాం కదా, జనరల్ స్టడీస్ లాంటి ఒక పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ని వదిలేస్తున్నప్పుడు మనకు సిలబస్లో మనకి ఏం కనబడుతున్నాయి, 3 కనబడుతున్నాయి. ఈ 3 ఏడ కనబడుతున్నాయి, 90 minutesలో కనబడుతున్నాయి. అర్థమైంది కదా మీకు? ఓకేనా, 80 questions 90 minutes అంటే టైం మనకు 10 minutes సేవ్లో ఉంది కదా. అర్థమైందా? 80 questions 90 minutes టైం. అదే జనరల్ స్టడీస్ కలుపుకుంటే 100 questionలు 90 నిమిషాలు. ఇక్కడ లెస్లో ఉన్నాం కానీ ఇక్కడ పాజిటివ్లో ఉన్నాం కదా. ఇలా ప్రిపరేషన్ చేయాలి. దీంతో పాటు సిబిటి మెథడ్లో టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ టెస్ట్ సిరీస్ కోసం మీలో ఒక 1000 members ముందుకు వస్తే, సో మన విజన్ అప్డేట్ నుంచి కేవలం 99 రూపీస్కే నేను మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇస్తాను. తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీ నుంచి స్టూడెంట్స్ ఎవరైనా పాజిటివ్గా ముందుకు వస్తే, ఓకేనా, కంప్లీట్గా నేను డిజైన్ చేపిస్తా. నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయినా పర్లేదు, మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది నేను పెట్టి చేపిస్తాను. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు చేసుకోగలిగితే మీకు 100% గ్రూప్ డి జాబ్ అనేది వస్తుంది. ఎందుకు రాదని నన్ను అడగండి అప్పుడు. సార్ అంత ఈజీగా ఉంటుంది పేపర్ అంటే, చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి 9:8:7 ఫార్ములా అనేది మీ ప్రిపరేషన్లో యూజ్ చేస్తూ, సో నేను చెప్పిన ఈ 3 టాపిక్స్ మాత్రమే చదవడానికి ట్రై చేయండి. జనరల్ స్టడీస్ జోలికే పోకండి. ఒకవేళ సార్ జనరల్ స్టడీస్ అప్పుడప్పుడు చదవాలనుకుంటున్నామంటే న్యూస్ పేపర్ చదవండి. దాంట్లో మీకు కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ ఏమైనా గుర్తుంటే ఆ కరెంట్ అఫైర్స్ లాంటి టాపిక్స్ మాత్రమే టచ్ చేయడానికి ట్రై చేయండి. మిగతాది మొత్తం వదిలేసేయండి. ఎందుకంటే నెగిటివ్లోకి వెళ్ళొద్దు, ఉంటే పాజిటివ్లోనే ఉండాలి కాబట్టి నెగిటివ్లోకి వెళ్ళొద్దు. వచ్చిన మార్కులు పోగొట్టుకోవద్దు. ఓకేనా. సో దీని తర్వాత ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తూ ఉంటే మీ యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్లో ఏమేమి చదివారు, ఎలా చదివారు అనేది ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో మీరు లైక్ చేసి యూట్యూబ్ నుంచి మనకి ఏమైనా రెవెన్యూ వస్తేనే ప్రతి స్టూడెంట్కి మనం 150 రూపీస్ అనేది షేర్ చేద్దాం. ఓకేనా, కంప్లీట్గా కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా. సో వన్స్ మీ ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరికి నేను పేరున పేమెంట్స్ అనేది పంపిస్తూ ఉంటాను. వీలైతే రికమెండ్ చేయండి ఎవరికైనా కోర్స్. ఎందుకు సార్ మీరు 150 రూపీస్ ఇస్తున్నారంటే స్టూడెంట్స్ ఎక్కువ మందికి ప్రిపేర్ అవ్వడానికి కానీ, లేకపోతే కోర్స్ డిజైన్ చేసిన కోర్స్ అనేది మీకు యాక్టివ్లో ఉందా, ఈ ఒక్క జాబ్కే కాదు మిగతా ఏ జాబ్కైనా మీరు ప్రిపేర్ అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా చాలా జాబ్స్ వస్తాయి. చిన్న చిన్న జాబ్స్, 1-2 జాబ్స్ వస్తాయి. వాటికి మన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ అప్లికేషన్ చేయరు. ఒకవేళ చేసినా కూడా ప్రిపేర్ అవ్వరు. సో 2025లో మీరు ఉద్యోగం సాధించాలి మన సబ్స్క్రైబర్స్ అనే ఉద్దేశంతో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్. సో మీకు వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. సింగిల్ కోర్స్ తెలుగులో ఇప్పటివరకు ఎవ్వరూ డిజైన్ చేయలేదు. సో మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.